పశ్చిమ బెంగాల్లో తొలిసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం వరుస సంచలన నిర్ణయాలతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార బాధ్యతలు చేపట్టిన వెంటనే సీఎం సువేందు అధికారి నేతృత్వంలోని ప్రభుత్వం గత మమతా బెనర్జీ హయాంలో అమల్లో ఉన్న పలు కీలక నిర్ణయాలను మార్చే దిశగా అడుగులు వేస్తోంది. తొలి కేబినెట్ సమావేశంలోనే ఇమాంలు, ముఅజ్జిన్లు, దేవాలయ అర్చకులకు అందిస్తున్న నెలవారీ గౌరవ వేతనాలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మతాల ఆధారంగా ప్రభుత్వ నిధులను వినియోగించడం సరికాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు కోల్కతా హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత ఓబీసీ జాబితాను రద్దు చేసి కోట అర్హతలపై కొత్త కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే గత టీఎంసీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలపై విచారణ కోసం ప్రత్యేక న్యాయ కమిషన్ కూడా ఏర్పాటు చేయడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక మమతా బెనర్జీ తీసుకొచ్చిన బిస్వా బాంగ్లా లోగో స్థానంలో ఇకపై అధికారికంగా అశోక స్తంభంను వినియోగించాలని నిర్ణయించడం ఇప్పుడు బెంగాల్ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ఇక ఇదిలా ఉంటే పశ్చిమ బెంగాల్లో చొరబాటుదారుల విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించండి, తొలగించండి, బహిష్కరించండి అనే పేరుతో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం లైవ్ లో మా ప్రతినిధి సిఎస్ఆర్ అందిస్తారు. సిఎస్ఆర్ చెప్పండి, అసలు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక వ్యూహం ఏంటి? ఎందుకు సడన్ గా ఈ చేంజెస్? భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బెంగాల్ ప్రభుత్వం అనేక కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటుంది. ఆ నిర్ణయాలు తమ పార్టీ విధానాలని ప్రతిబింబించే విధంగా ఆ నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా చెప్పుకుంటుంది. అయితే పరిపాలనా విధానం, రాజకీయపరమైనటువంటి నిర్ణయాలు, ప్రభుత్వ పాలనలో తీసుకొస్తున్నటువంటి అనేక సంస్కరణలు, గత ప్రభుత్వం మమతా బెనర్జీ నేతృత్వంలోని గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు కానీ, లేకుంటే బీజేపీ వ్యతిరేకించినటువంటి విధానాలను కానీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తూ ఉత్తర్వులు జారీ చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా తీసుకున్నటువంటి నిర్ణయాలలో అత్యంత కీలకమైనది ఏంటంటే ఇది బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలసదారులు వస్తున్నటువంటి అంశాన్ని చాలా ఛాలెంజింగ్ గా తీసుకొని అటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సిఆర్పిఎఫ్ కానీ బిఎస్ఎఫ్ బలగాల సహకారంతో చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆపరేషన్ ని టేకప్ చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పవచ్చు. ఎందుకంటే దాని వెనుక చాలా దేశ భద్రతా పరమైనటువంటి అంశాలు ఎన్నో దాగి ఉన్నాయి. అంతర్గతంగా కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి పనుల కోసం, వృత్తి కోసం, ఉపాధి కోసం వచ్చేటువంటి వాళ్ళతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా వాళ్ళ ముసుగులో వస్తున్నటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఈ దేశంలో అంతర్గతంగా అలజడులు సృష్టించే ప్రమాదం ఉంది. అలాంటి వాళ్ళతో ఎప్పటికైనా కానీ ముప్పు వాటిలకు తప్పదు అనేటువంటి ఒక అభిప్రాయంతో అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిసి ఉమ్మడిగా ఇలా చొరబాటుదారులను నియంత్రించడమే కాకుండా ఆల్రెడీ దేశంలోకి వచ్చినటువంటి లేకుంటే వెస్ట్ బెంగాల్లో తిష్ట వేసినటువంటి ఈ చొరబాటుదారులు వాళ్ళు సంపాదించుకున్నటువంటి ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు వీటన్నిటిని కూడా తొలగించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఆపరేషన్ ని చేపట్టడం అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి అతిపెద్ద చర్చనీయాంశం. ఇంకోటి ఏంటంటే అతిపెద్ద టెన్షన్ పూరితమైనటువంటి వాతావరణంలో కూడా ఈ ఆపరేషన్ ను చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం చొరబాటుదారులను గుర్తించడం, వాళ్ళకు ఉన్నటువంటి అక్రమ ఆధార్ కార్డులు కానీ, అక్రమంగా ఉన్నటువంటి ఓటర్ ఐడి కార్డులు కానీ వాటన్నిటిని తొలగించడం, స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, అదుపులోకి తీసుకున్న ఈ చొరబాటుదారులందరినీ మళ్ళీ బిఎస్ఎఫ్ దళానికి అప్పగించడం, వాళ్ళు సరిహద్దులు దాటించడం అనే ప్రక్రియ ఈ రోజు నుంచే మొదలైంది. అందుకే ఇప్పుడు అది సువేందు అధికారి తీసుకున్నటువంటి నిర్ణయాలని దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. ఎందుకంటే
ఇప్పటిదాకా చొరబాటుదారులు జోలికి పోయినటువంటి గత టిఎంసి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగానే ఆమె గెలుస్తూ వచ్చింది, రాజకీయ పరంగా గెలుస్తూ వచ్చింది, అధికారాన్ని చేపట్టుకుంది. మళ్ళా దేశంలో అంతర్గతంగా అభద్రతా భావాలు, టెర్రరిస్టు కార్యకలాపాలు జరుగుతున్నాయి. అయినా కానీ మమతా బెనర్జీ చూసిస్తున్నట్లుగా వ్యవహరించడంతోనే ఇన్ని సమస్యలు వచ్చిందని మొదటి నుంచి కూడా బీజేపీ విమర్శిస్తూ వచ్చింది, ఆయన ఎలుగెత్తు చాటుతూ వచ్చింది. అదే మేము గనుక అధికారంలోకి వస్తే అక్రమ చొరబాటుదారులని అడ్డుకోవడమే కాకుండా నిలిపివేయటమే కాకుండా దేశంలోకి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి పంపిస్తాం అనేటువంటి హామీతో కూడా బీజేపీ ఎన్నికల్లో చాలా విస్తృతంగా ప్రచారం చేసుకుంది. ఎన్నికల్లో ప్రచారం చేసుకున్నటువంటి ఈ అంశాలన్నిటిని కూడా అమలు చేసే కార్యక్రమంలో భాగంగానే ముఖ్యమంత్రి సువేందు అధికారి చాలా వ్యూహాత్మకంగానే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్నటువంటి ఈ చొరబాటుదారులందరినీ తిరిగి వెనక్కి పంపించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి మొదలు పెట్టారు. ఈ రోజు నుంచే కార్యక్రమం మొదలు పెట్టారు. ఉమ్మడి పౌరసత్వ సవరణ చట్టం ప్రకారం వాళ్ళని గుర్తించడం, మళ్ళా తొలగించడం, అది అంటే ఓటర్ల జాబితా నుంచి తొలగించడం, మళ్ళీ బహిష్కరించడం, దేశం నుంచి వాళ్ళ సొంత దేశానికి పంపించడం. ఈ ప్రక్రియని ఆయన చాలా ఒక నినాదంగా తీసుకొని ప్రభుత్వ యంత్రాంగాన్ని మొత్తాన్ని సమాయత్తం చేయడం అనేది ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో హాట్ టాపిక్ గా కాదు, కొంచెం అక్కడక్కడ వాళ్ళు అంటే బంగ్లాదేశ్ వచ్చి సెటిల్ అయిన దగ్గర బలంగా ఉండి యూనిట్ గా ఉండి ఒక గ్రూప్ గా ఏర్పడి తిరుగుబాటు చేస్తున్నటువంటి ప్రాంతాల్లో కూడా కాస్తంత టెన్షన్ వాతావరణం, శాంతి భద్రతలకి విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు కూడా ఉన్న నేపథ్యంలో కొంచెం అలజడి నెలకొన్న మాట వాస్తవం. ఆ అలజడిని ఎక్కడికక్కడ తగ్గించడానికే పోలీసులు, బిఎస్ఎఫ్ రెండు కలిసి, స్థానిక పోలీసులు, బిఎస్ఎఫ్ రెండు కలిసి ఉమ్మడిగా ఈ ఆపరేషన్ ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. మాధవ్. రైట్, థ్యాంక్ యూ సిఎస్ సార్. కాళేశ్వరం పుణ్య